ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీల ఎంపికపై రాహుల్తో చర్చించారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు తదితర అంశాలను రాహుల్ వద్ద సీఎం ప్రస్తావించారు. సూర్యాపేట, గద్వాలలో నిర్వహించే బహిరంగ సభలకు రావాలని రాహుల్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలో బీసీ కులగణనపై బహిరంగ సభ, గద్వాలలో ఎస్సీ వర్గీకరణ సభ ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ సర్కారుంది. రేవంత్ రెడ్డికి అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఈ భేటీతో ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీల ఎంపికపై రాహుల్తో చర్చించారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలను రాహుల్ వద్ద సీఎం ప్రస్తావించారు. సూర్యాపేట, గద్వాలలో నిర్వహించే బహిరంగ సభలకు రావాలని రాహుల్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలో బీసీ కులగణనపై బహిరంగ సభ, గద్వాలలో ఎస్సీ వర్గీకరణ సభ ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. రేవంత్ రెడ్డికి అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఈ భేటీతో ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీల ఎంపికపై రాహుల్తో చర్చించారు. కేంద్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలను రాహుల్ వద్ద సీఎం ప్రస్తావించారు. సూర్యాపేట, గద్వాలలో నిర్వహించే బహిరంగ సభలకు రావాలని రాహుల్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలో బీసీ కులగణనపై బహిరంగ సభ, గద్వాలలో ఎస్సీ వర్గీకరణ సభ ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. రేవంత్ రెడ్డికి అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఈ భేటీతో ఫుల్ స్టాప్ పడినట్లయింది. రైట్, మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్.